అందరికీ నమస్కారం అండి. ఆహ్, ఎప్పట్లాగే ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో, ఈరోజు మొన్నటి దినమున మరి నటకిరీటి, నవ్వుల రారాజు మనందరినీ తన సినిమాల ద్వారా ఎక్కువగా నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడదలుచుకున్నానండి. సాధారణంగా ఇంట్లో మనం ఎలాగున్నా సరే సొసైటీలోకి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా మర్యాదగా ఉండాలి. యాక్చువల్గా అయితే ఇంట్లోనైనా సొసైటీలోకి వచ్చినప్పుడైనా సరే మనం మంచిగా పద్ధతిగా ఉండాలి. అందున సెలబ్రిటీ ప్రజలందరికీ చాలామందికి తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పద్ధతిగా ఉండాలి. అలాంటిది పైగా అతను చేసే సినిమాల్లో చాలా వరకు కూడా మనల్ని నవ్విస్తూ ఉంటాయి. అలాంటిది అతను చేసిన వ్యాఖ్యలు, అతను మాట్లాడిన మాటలు, ఇంకా చెప్పాలంటే బూతులు, వేరొక యాక్టర్ని ఉద్దేశించి మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో అది చాలా తప్పని నేను అంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మంచి చెప్పాలంటే ప్రజల్లో చాలామంది వినడం లేదండి. మంచి చెప్దామంటే వింటలేదు. మంచిగా మాట్లాడదామన్నా, ఒకవేళ మంచి వెతుకుదామన్నా దొరకని పరిస్థితుల్లో ఉంది మనుషుల్లో. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏదో సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా ద్వారా ప్రజలు చదువుతూ ఉంటారు, సోషల్ మీడియాలో వచ్చింది ప్రజలు చూస్తూ ఉంటారు. దాని ద్వారానైనా మనుషుల్లో మంచితనాన్ని మనం పెంపొందించాలని చెప్పి పెరుగుతుందేమోనని చెప్పి ఒక ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఒక వార్త వచ్చిందంటే అందులో ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా దాన్ని నమ్మడానికి వీలైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చి బూతులు మాట్లాడి పక్కవాడిని తిట్టి చేస్తూ తిరిగి పైగా దాన్ని సమర్థించుకుంటూ ఉంటే చూసే సొసైటీకి, అంటే చిన్నపిల్లలకి మనం ఏం చెప్తున్నాం, విచక్షణ కలిగిన నాలాంటి వాడైతే ఓకే, అతను మాట్లాడడం తప్పు కాబట్టి నేను అతనితో మాట్లాడకూడదు అలాంటివి అన్న సంగతి నాకైతే తెలుసు. కానీ చిన్నపిల్లలు ఈ సోషల్ మీడియాని చూసే వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు. సో కాబట్టి మీరు మీ ఇంట్లో ఎలాగున్నా సరే బయటకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం పద్ధతిగా మాట్లాడాలని నా సూచన. ఈ వీడియో మీ దాకా చేరినట్లయితే తప్పకుండా మారుతారని అనుకుంటాం. మీరు పెద్దవారు, నేను కూడా చిన్నవాడిని మీకన్నా. సో కాబట్టి మీరు నాకు ఇంకా శుద్ధులు మంచి మంచి మాటలు చెప్పాల్సిన వాళ్ళు తాతగారు.